కేంద్రం నిధులు కోల్పోకుండా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు విడుదలలో జాప్యం జరుగుతోందన్నారు. విబీజీ రామ్జీ పథకంపై తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలిపినట్లు సీతక్క వివరించారు. ఢిల్లీలో జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో సీతక్క పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తెలంగాణ పెండింగ్ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పేరు మార్చడంతో పాటు జీరామ్జీ చట్టం తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అందులో రకరకాల అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. అది 60 రోజులు క్రాప్ హాలిడే లాగా, మరి 100 రోజుల అంటే 60 రోజుల హాలిడే ఇవ్వాలి, ఉపాధి హామీ పని జరగొద్దు అని. తర్వాత ఇంకా 60-40 రేషియో, మనకు 40% బర్డన్ కూడా వేస్తూ ఉన్నారు. ఇవన్నింటి మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా వివేక్ గారు, మన తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిపి ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు మీటింగ్ అయింది. ఈరోజు కూడా అందులో బడ్జెట్ అలొకేషన్ చేయలేదు, మీరే ఈ కొత్త చట్టంలో వస్తారా రారా అని వారు సెంట్రల్ మినిస్టర్ గారు అడగడం జరిగింది స్టేజ్ మీద. కానీ అది ఏంటంటే రకరకాల అబ్జెక్షన్స్ మాకున్నాయి. దాన్ని మేము ఎట్లా చేస్తే చేరితే ఏం లాభం, చేరకుంటే ఎంత నష్టం అనేది కూడా ఈ సబ్ కమిటీ రికమెండేషన్స్ అన్నీ కూడా రేపు రాబోయేటువంటి 2వ తారీఖు నాడు క్యాబినెట్ ఉంది, దాంట్లో ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది.